Welcome back to another exciting episode of the Business Couch, where real stories, smart strategies, and game changing entrepreneurs come to life. Today's guest is someone who's literally shaping the future, quite literally, one square foot at a time. We are talking to Mr. Pawan, the visionary founder of V Infra Developers, who's here to share insight into his brand new venture, Indraprastha project, located at the rising hotspot of Shadnagar along the Bangalore Highway. From why this corridor is turning into the next big investment belt to what makes Indraprastha a standout opportunity for buyers and investors. This episode is a gold mine for anyone eyeing growth, land appreciation, or a secure real estate future. So whether you are a seasoned investor or someone just starting out, trust me, you will want to tune in till the very end. Thank you so much for joining the show, Mr. Pawan Garu. Pawan Garu, మీ జర్నీ గురించి చెప్పండి. What inspired you to start Bean? V-Infra, it was an overnight decision, basically. Not planned one or. And V-Infra కంటే ముందు నా కజిన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది రియల్ ఎస్టేట్లో వెన్ ఐ వాజ్ వర్కింగ్. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉండేవారు. నేను ఎప్పుడైనా వాళ్ళని విజిట్ చేసిన వాళ్ళతో పాటు నేను తీసుకెళ్తా ఉండేవాళ్ళు. బేసిక్గా నాకు చాలా ఇబ్బంది అనిపించేది. అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, అక్కడికి వెళ్ళి ల్యాండ్ చూసి రావడం చాలా ఇబ్బందిగా అనిపించేది బేసిక్గా. అంటే కొన్ని అన్అవాయిడబుల్ కండిషన్స్ వల్ల నేను V-Infra స్టార్ట్ చేయాల్సి వచ్చింది బేసిక్గా. యాజ్ ఐ సెడ్, దేర్ వాజ్ నో ప్లాన్. V-Infra స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ రోమింగ్ అరౌండ్. నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే, ఓకే, వీళ్ళందరూ తిరిగింది ఏదో ఊరికినే కష్టంగా తిరగలేదు, ఇష్టంగా తిరిగారని తెలిసింది బేసిక్గా. సో అది నేను ఎప్పుడు రిలీజ్ అయ్యానంటే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ల్యాండ్స్ కోసం వెతకడం, తిరగడం అంతా, అప్పుడు నాకు అర్థమైంది బేసిక్గా. ఓకే, అంటే వీళ్ళు ఇంట్రోల్ చేసింది ఇది అని. అంటే ఎట్లా అయిపోయిందంటే, తర్వాత ఇక్కడ పలానా దగ్గర ల్యాండ్ ఉంది అనుకుంటే వెళ్ళిపోయారు. అది ఎక్కడ ఏంటి అని కూడా ఆలోచించాలి బేసిక్గా. కారెక్కామా, వెళ్ళిపోయామా, చూసుకొని వచ్చామా అంతే. అది అసలు మనకి పనికి వస్తుందా, మనం లేఅవుట్ చేయగలుగుతామా లేదా అనేది కూడా ఆలోచన ఉండేది కదా బేసిక్గా స్టార్టింగ్లో. అంటే స్టార్టింగ్ స్టెప్స్ బేసిక్గా, అంటే అంత అవగాహన లేదు. స్టార్ట్ చేసాం, బట్ తర్వాత వన్స్ వి స్టార్టెడ్ ద ప్రాజెక్ట్స్ మనకు అర్థమైన తర్వాత ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి ఏంటంటే అప్పుడు స్టార్ట్. So what makes V Infra different from other buildings? V-Infra ఎక్కడో వెళ్ళి వేరే లేఅవుట్ చేయదు, టౌన్కి దగ్గరలో లేఅవుట్ చేస్తుంది. అంటే నేను వేరే డెవలపర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, V-Infra గురించి చెప్తాను. V-Infra మన దగ్గర V-Infra ప్రాజెక్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్కి ఫ్లెక్సిబుల్గా ఉండే లొకేషన్స్లోనే మనం ప్రాజెక్ట్ చేస్తాం. ఒక్కసారి ఒక ప్రాజెక్టే చేస్తుంది V-Infra, మల్టిపుల్ ప్రాజెక్ట్ చేయదు. So you only concentrate on single వన్ project. ప్రాజెక్ట్. అంటే బేసిక్గా ఏంటంటే, మనకు ఓవర్ నైట్ ఏదో సంపాదించేయాలి, ఒక ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోవాలి, మల్టిపుల్గా ఏదో ఒక 1-2 yearsలో 4-5 ప్రాజెక్టులు చేసి వైండప్ చేయాలన్న ఆలోచన లేదు. వీఆర్ హియర్ టు స్టే. ఇక్కడ ఉండాలి, లాంగ్ రన్లో ఉండాలి. కస్టమర్ బేస్ కావాలి, మనకి మార్కెటింగ్ బేస్ కావాలి. V-Infra అనేది ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి మార్కెట్. అందుకని ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఒక్క ప్రాజెక్ట్ చేసినా కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తాం. కస్టమర్స్ కొనుక్కునే విధంగా ఉండాలి. అంటే కస్టమర్స్ మీద ఏదో బలవంతంగా ఫోర్స్ చేసి కొనిపించేలా ఉండకూడదు. బేసిక్గా కస్టమర్స్ ఇష్టంగా కొనుక్కోవాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ V-Infra చేస్తాం. అంటే కొనుక్కుంటే కట్టుకోవాలి, కొనుక్కుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్ V-Infra చేస్తాం. Let's dive into your latest project. Indraprastha గురించి మాట్లాడు. What makes this development special? Indraprastha. Actually, Indraprastha is my dream project. And for V-Infra, Indraprastha is the first project. డెవలప్మెంట్లో ఏంటంటే, నేను రేపు పొద్దున్న డెవలప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత V-Infra బ్రాండ్ అక్కడ ఉండిపోవాలి. ఓకే, సో ఇంద్రప్రస్థ ఏంటంటే ఏదో ఒక నార్మల్ డెవలపర్ లాగా ఏదో చేసామా, వదిలేసామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా చేయట్లా. నేను ఇల్లు కట్టుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా నా టైం, మనీ ఇన్వెస్ట్ చేస్తాను. సో అదే పద్ధతిలో ఇంద్రప్రస్థ డెవలప్ చేస్తాను. ఓకే, సో ఇంద్రప్రస్థలో బేసిక్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఊర్లో ఉంటుంది. నాట్ షాద్నగర్ అంటే షాద్నగర్ అంతే. ఎక్కడో షాద్నగర్ నుంచి ఒక 20 kilometers దూరంలో ఉన్న ప్రాజెక్టులు కూడా షాద్నగర్ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు బేసిక్.
Correct. So, that was my, other one question which I really want to ask you. Why Shadnagar? Because it is near Bangalore highway, right? No, I'll tell you. హైదరాబాద్ నుంచి మీరు చూసుకుంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న టౌన్స్ లో షాద్నగర్ ఇస్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఎనీ హైవే. ఓకే. ఆ డిస్టెన్స్ లో మీరు చూసుకుంటే షాద్నగర్ ఇస్ ద బిగ్గెస్ట్ టౌన్. లైక్ పాపులేషన్ వైజ్ చూసినా, డిస్టెన్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ చూసినా కూడా ఏమవుతుందంటే షాద్నగర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఫస్ట్ నుంచి కూడా బెంగళూరు హైవే ఎవర్ గ్రీన్ మార్కెట్. ఓకే. స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే. ఓకే. అండ్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అప్రోచ్ బాగుంటది బెంగళూరు హైవేకి. షాద్నగర్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫస్ట్ టౌన్ అవుతుంది, ఫస్ట్ బిగ్గెస్ట్ టౌన్ లాగా. ఓకే. సో హార్డ్లీ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే షాద్నగర్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 70,000. రైట్. సో ఈజ్ నథింగ్ లెస్ దాన్ ఎనీ సిటీ. ఓకే. ఈ పాండమిక్ తర్వాత ఏమైందంటే ఈ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. కరెక్ట్. సో చాలా మంది ఇక్కడి నుంచి మూవ్ అయిపోయారు, వాళ్ళ హోమ్ టౌన్స్ కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చిందో 3 days ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటి నుంచి ఏమవుతుందంటే జనాలు ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ లో కంటే కూడా బయటికి చూస్తున్నారు. సో హైదరాబాద్ నుంచి హార్డ్లీ 45 minutes పడుతుంది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి షాద్నగర్ టౌన్ కి 45 minutes పడుతుంది. ఓకే. అంటే అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. నేను డైలీ వెళ్తా బేసిక్గా సైట్ కి. ఏదో ఒక టైంలో ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాతనే సార్ ఒకసారి వెళ్ళి నేను సైట్ చూసుకొని ఇంటికి వెళ్తాను. సో ఎందుకంటే ఆ కమ్యూట్ అంత ఈజీగా ఉంటుంది, వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది అనిపించింది, ట్రాఫిక్ తగలదు. రైట్. డైరెక్ట్ ఓఆర్ఆర్ ఎక్కేసామంటే శంషాబాద్ ఎగ్జిట్ నుంచి పెద్ద ట్రాఫిక్ ఏమో. అబ్సల్యూట్లీ. సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మనకు బెంగళూరు హైవే 12 lane అవుతుంది. సో ఆ 12 lane అయితే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే. షాద్నగర్ టౌన్ కి మెట్రో యాక్సెస్ కూడా ఇస్తున్నారు. అది 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు, బట్ మెట్రో యాక్సెస్ ఇస్తున్నారు షాద్నగర్. But Pawan Garu, more than commuting, I think one more thing, because of this hybrid system, people are going from a chaotic city environment to less crowded place. So they are also looking at very, very, silent corners for them, for their corners to, let's say relocate, or they want places like Shadnagar to be their home because it is much, much less crowded than, we are sitting and you are living in the midst of Hyderabad. I mean, as you said, commute గురించి పక్కన పెడితే అంటే యాజ్ హైదరాబాద్ సిటిజన్ గా చెప్తాను, హైదరాబాద్ లో ఉండే ఒక కామన్ ఇదిగా చెప్తాను. ఈవినింగ్ మన ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి మాదాపూర్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎనీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్, ఇక్కడ నుంచి మాక్సిమం ఎంప్లాయీస్ అంతా అక్కడే వర్క్ చేస్తున్నారు. ఇదే రేడియస్. అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సిటీలో 1 hour మినిమం పడుతుంది. కరెక్ట్. ఈవినింగ్ 6-6:30 తర్వాత అక్కడ నుంచి మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా 1 hour మినిమం పడుతుంది ఈజీగా. అబ్సల్యూట్లీ. సో అదే 1 hour లో మీరు మాదాపూర్ నుంచి షాద్నగర్ వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఇష్యూస్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీరు అన్నట్టు ఏమవుతుందంటే హైదరాబాద్ లో ఇప్పుడు బేసిక్ గా హైదరాబాద్ లో ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. ఒక ఐటీ ఎంప్లాయీ లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్ లో ల్యాండ్ కొనే సీన్ లేదు బేసిక్. అంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది. అంటే అది ఇన్వెస్ట్మెంట్ పరంగా పనికొచ్చే ల్యాండ్ కాదు టౌన్ సిటీలో. అండ్ స్పెషలీ ఆఫ్టర్ ద కోవిడ్ ఐ థింక్ ద ప్రైసెస్ హావ్ గాన్ అప్. అంటే ఏమవుతుందంటే ఇదే ప్రైస్ లో బేసిక్ గా షాద్నగర్ లాంటి ఏరియా, నాట్ ఓన్లీ షాద్నగర్, నేను చెప్తున్నా షాద్నగర్ లాంటి ఏరియాలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ మనం కట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టే బడ్జెట్ లో 50% లో కూడా మీరు ల్యాండ్ కొనుక్కొని మీకు కావాల్సినట్టుగా you can have an independent house there. అంటే 50% బడ్జెట్ లో అయిపోతుంది మీకు బేసిక్. మంచి ల్యాండ్ వస్తుంది, ఇండిపెండెంట్ హౌస్, ఇండిపెండెంట్ ల్యాండ్ వస్తుంది, మీకు కావాల్సిన స్టైల్లో మీకు కావాల్సినట్టు కట్టుకోవచ్చు. మిగతా 50% మీరు ఇంకొక ల్యాండ్ మీద పెట్టచ్చు అదే ఏరియాలో. ఓకే. సో వై షాద్నగర్ అంటే హైదరాబాద్ చాలా దగ్గర, నెక్స్ట్ గ్రోయింగ్ టౌన్స్ లో ఫస్ట్ ఉంది షాద్నగర్. ట్రాన్స్పోర్టేషన్ కి అంటే లైక్ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కి హార్డ్లీ 1/2 hour అండ్ ఫ్యూచర్ లో మనకి మెట్రో కూడా వస్తుంది. సో ట్రావెల్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. పీపుల్ ఆర్ చూసింగ్ షాద్నగర్ యాజ్ ఫస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. Right. So now with the the commuting is one factor. For the investment, what customer is putting, they are getting a better house, bigger house in fact.
much less crowded area. So, but today's customer is also looking for a lifestyle. So, what are the kind of amenities that as a developer that you are providing? ఇన్ ఇంద్రప్రస్థలో మనం బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ నార్మ్స్ కంటే కూడా బియాండ్ మనం ఇమ్యూనిటీస్ ఇస్తాం. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే డిటిసిపి ఇట్లాంటి లేఅవుట్స్ లో మీరు బ్లాక్ ట్యాప్ రోడ్స్ ఇస్తే సరిపోతుంది, విచ్ ఈస్ వెరీ లెస్ ఇన్ కాస్ట్. ఓకే, కాబట్టి ఇంద్రప్రస్థలో మనం కంప్లీట్ గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తాం, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అంటే సిసి రోడ్స్. అంటే ఇప్పుడు దాకా మన దాంట్లో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా సిసి రోడ్స్ కి చూసి దే ఆర్ ఇంప్రెసింగ్. ఎందుకంటే ఎవరు కూడా అంత కాస్ట్ పెట్టి సిసి రోడ్స్ వేసేవారు. అంటే ఎవరైనా సరే ఏంటంటే డెవలప్మెంట్ లో కాస్ట్ కట్టింగ్ ట్రై చేస్తారు. మనం ఏంటంటే నాకు ఇంద్రప్రస్థ యాజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ త్రూ వి ఇన్ఫ్రా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్స్ లో పర్ఫెక్ట్ డెవలప్మెంట్. నేను చెప్పాను కదా, నేను ఇల్లు కట్టుకుంటే ఎట్లా ఉండాలనుకుంటాను అట్లాగే ప్రతి కస్టమర్ కూడా కట్టుకోవడానికి రెడీగా ఉండేటట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. వైడ్ రోడ్స్ కానీ, గ్రీనరీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్స్, పార్క్, చిల్డ్రన్ పార్క్స్, రైట్, ఎవ్రీథింగ్. లైక్ అంటే మీకు హైదరాబాద్ లో ఉన్న మీకు ఏ కమ్యూనిటీలో కూడా అక్కడ ఉన్న ప్రతి ఫెసిలిటీ మనం ఇస్తున్నాం. అంటే పర్టికులర్ గా ఇంద్రప్రస్థ ఏంటంటే వెరీ నియర్ బై షాద్నగర్, హార్డ్లీ 1.5 kilometers ఫ్రమ్ షాద్నగర్. ఓకే, సరౌండెడ్ బై విల్లాస్, సరౌండెడ్ బై హౌసెస్, సరౌండెడ్ బై ఫంక్షన్ హాల్స్. రైట్. సో అంటే షాద్నగర్ లో ఇప్పుడు ఈ రోజు మీకు ఇది లేదు అంటాను లేదు, ఎవ్రీ ఎస్టాబ్లిష్ బై షాద్నగర్ లో వచ్చేసి. సో మన అంటే వై ఐ రికమెండ్ ఇంద్రప్రస్థ టు కస్టమర్ అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. అంటే బేసిక్ గా రియల్ ఎస్టేట్ అంటే ఏమవుతుందంటే ఎక్కడో ఒక 100 kilometers 200 kilometers దూరంలో లేఅవుట్ వేసేసి అది ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు, ఆ ఏరియా ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు, ఒక 2 years తర్వాత 3 years తర్వాత కస్టమర్ వెళ్తే ప్లాట్ దొరుకుతుందో లేదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఈ మూమెంట్ లో లైక్ మేము తీసుకునే జాగ్రత్త ఏంటంటే మనది అంటే ఎట్ ఏ టైం ఒక ప్రాజెక్టే చేస్తాం, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసి కాన్సన్ట్రేషన్ లేకుండా, టైం ఇవ్వ లేకుండా అట్లా కాకుండా ఒక ప్రాజెక్టే చేద్దాం. ఇట్ మేక్స్ సెన్స్. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేద్దాం. అంటే టైం పడుతుందేమో, అంటే కొంచెం బడ్జెట్ పరంగా కానీ ఎలా అయినా సరే టైం పడుతుందేమో, బట్ ఏంటంటే వచ్చిన కస్టమర్ని వెనక్కి పంపి. సో అదే కండిషన్స్ మీద మనం డెవలప్మెంట్ చేస్తాం. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కస్టమర్ సైట్కి వస్తే he'll never go back. Right. Definitely he'll buy. సో అంటే ఆ ఇంట్రెస్ట్ మేము చూసాం. అంటే మా దగ్గర చేసే అసోసియేట్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ కష్టం అంతా ఏంటంటే కస్టమర్ సైట్కి తీసుకొచ్చే వరకు వాళ్ళ కష్టం అంతా. సైట్కి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్స్ వాళ్ళే వీళ్ళు వెనకబడుతున్నారు. ద ఓన్లీ డిస్కషన్ ఈస్ కమింగ్ ఆన్ ప్రైసింగ్. ద ప్రైస్. సో నథింగ్ మోర్ దెన్ ప్రైస్, దే ఆర్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్. ఎందుకంటే అక్కడ ఇది మన ఊర్లో ఉన్నట్టు బేసిక్. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఏదో ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ. మళ్ళీ మనం బ్యాక్ టు ఆర్ హోమ్ టౌన్ వెళ్ళినట్టు ఉంటుంది బేసిక్. సో పర్టికులర్ అంటే ఇంద్రప్రస్థ అని పేరు కూడా నేను చాలా చూజీగా ఉన్నా. లైక్ ఇంద్రప్రస్థ మనం గూగుల్ చేస్తే ఇంద్రప్రస్థ ఇస్ నథింగ్ బట్ lush green park, like a kind of water body. అట్లాగే దీన్ని డెవలప్ చేస్తాం. అంటే మీ సైట్కి వెళ్తే కస్టమర్ సైట్కి వస్తే మినిమం 1 hour కూర్చోవచ్చు అక్కడ. సో చుట్టూ అంత గ్రీనరీ ఉంటుంది, మనకి చుట్టూ ఇల్లు ఉంటాయి, ఎవ్రీథింగ్. మన సైట్లో మనం చేసే డెవలప్మెంట్ అంతా కూడా ఏదో ఊరికనే చేసామా వదిలేసామా అన్నట్టు ఉండదు. మనం మెయింటెనెన్స్ అంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 years వరకు మనం చేసిన పని ఏది కూడా మళ్ళీ మనం రిపేర్ వర్క్ రాకుండా చేసుకుంటాం. So let's say if I'm a first time buyer, even when I look at a property, especially in Shadnagar areas, my first question, even though let's say you're giving me amenities, the pricing factor is also quite reasonable. My other question would be, okay, what is the appreciation in next 3 years or 5 years? What is the future proof for my investment? So how do you see that? బేసిక్ ఏమవుతుందంటే మనకి జనరల్గా ఏ లేఅవుట్ అయినా సరే, ప్రతి లేఅవుట్లో ఎండ్ యూజర్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు. కరెక్ట్. ఓకే, ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఫర్దర్గా గ్రో అవుతుందన్న ఇంటెన్షన్తో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎలా గ్రో అవ్వాలి బేసిక్గా అంటే
ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో వచ్చి అక్కడ ల్యాండ్ గ్రో అవ్వదు. బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతే గ్రో అవుతుంది. ఆ లేఅవుట్ లో ఆపరేషన్ స్టార్ట్ అవుతే లే అవుతుంది. ఐ మీన్ ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతే ఆటోమేటిక్ గ్రో అవుతుంది. ఆ ఫ్లోటింగ్ ఉండాలి. ఇన్వెస్టర్స్ కి ఆ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఎండ్ యూజర్ ఉండాలి. ఎండ్ యూజర్ ఏంటంటే హూ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ దేర్ హౌస్. రైట్. ఓకే, సో ఇంద్రప్రస్థ మీకు ఇంద్రప్రస్థ ఇస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ యువర్ హౌస్ రైట్ అవే. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను కొనుక్కున్నా, నేను ఇల్లు కట్టుకుంటా, మీరున్నారు, యువర్ ఇన్వెస్టర్, ఆటోమేటిక్గా నేను ఇల్లు కట్టుకుంటే మీ ల్యాండ్ కి రేట్ పెరుగుతుంది. సో అంటే 5 to 10 years అని నేను చెప్పలేను, బట్ ఈ పర్టికులర్ మన ప్రాజెక్ట్ లో ఇంద్రప్రస్థలో అయితే విత్ ఇన్ 2 years you can see 50%. Right. Because that is very important, because the land compared to other corridors in Hyderabad, how do you see the Shad Nagar corridor, that Bangalore highway corridor? So as you said, if you have a 50% appreciation in the following years, buying a plot there, it makes it future proof for the investors, but also as a first home buyers, let's say they they want to settle there in that. So the next thing what they are going to look at is the infrastructure. Is there, what is my approach road, is that very close to how easy is to get into the ORR, the highways, and also is there any grocery stores or any other eating joints? So how do you see the Bangalore highway corridor growing? ముందు నుంచి బెంగళూరు హైవేకి మంచి హైప్. యాజ్ ఎ సెడ్, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది, అప్రోచ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు RRR కూడా షాద్ నగర్కి దగ్గరలో వస్తుంది. అంటే అప్రోచ్ వైజ్ చూసుకుంటే RRR చాలా దగ్గర వస్తుంది. రేడియల్ రోడ్స్ అన్ని కూడా మన షాద్ నగర్ టౌన్ నుంచే కనెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద. మీరు యాజ్ ఎ సెడ్ మీరు అడిగినట్టు గ్రోసరీ స్టోర్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ హార్డ్లీ 1.5 kilometers అవే ఫ్రమ్ రైట్. ఎవ్రీథింగ్. అంటే షాద్ నగర్ లో ఈ రోజు ప్రతి షోరూమ్ వచ్చింది, ఎవ్రీథింగ్. అంటే ఇది హైదరాబాద్ లో ఉన్న షోరూమ్ షాద్ నగర్ లో లేదంటాం లేదు. ఎవ్రీ సూపర్ మార్కెట్ ఉంది అక్కడ, ఎవ్రీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అండ్ షాద్ నగర్ కి దగ్గరలో డేటా సెంటర్స్ వచ్చినాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అదాని డేటా సెంటర్ ఉంది, నాట్కో ఫార్మా ఉంది దగ్గరలో, NRSA very important, which is very near to Shad Nagar, and even very near to Indraprastha. Okay, that is exactly behind to our NRSA. Okay, అంటే హైదరాబాద్ లో ఎలా ఉంటామో షాద్ నగర్ లో అలా ఉండొచ్చు. ఢిల్లీ అంటే హైదరాబాద్ షాద్ నగర్ లో ఇది దొరకదు, దేని గురించి హైదరాబాద్ రావాలంటానికి వెళ్ళి. Okay. So now also the customers are getting more cautious after the post pandemic. So so from infra development, how do you build that trust factor with the customer? పాండమిక్ తర్వాత అంటే వాళ్ళు జనరల్ గా అందరూ ఏం చూస్తున్నారంటే చిన్న ఈ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కంటే కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఇండిపెండెంట్ హౌసెస్. రైట్. ఓకే, సో కొంచెం దూరం వెళ్తే వాళ్ళ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ట్రస్ట్ అంటే బేసిక్ గా వాళ్ళ మేజర్ ఫస్ట్ బయర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ కి ఫస్ట్ వాళ్ళ మేజర్ డౌట్ ఏంటంటే లీగల్ ఇష్యూ. ఓకే ఓకే, సో ఒక ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యే ముందు ఆ 100% లీగల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే వీ విల్ గో యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ డెవలపర్. మొత్తం లీగల్ గా క్లియరెన్స్ ఉంటేనే మేము ముందుకెళ్తాం. రైట్. సో నా దగ్గర ఒక ప్రతి కస్టమర్ కి ఫస్ట్ బేసిక్ ఇష్యూ అదే, లీగల్ గా క్లియరెన్స్ ఉందా లేదు. రైట్. సో మన దగ్గర బుక్ చేసుకునే కంటే ముందే వాళ్ళకి లీగల్ క్లియరెన్స్ మనం మొత్తం ఎవ్రీథింగ్ యాక్సెస్ వాళ్ళకి ఇస్తాం. ఓకే, దే కెన్ గో ఫర్ లీగల్ క్లియరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అప్రూవల్స్, యువర్ రేరా గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ, రెరా కానీ, మన లీగల్ ఒపీనియన్ కానీ, సో మొత్తం క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి. అంటే మేజర్ ఇష్యూ అదే బేసిక్. కస్టమర్ మనం నమ్మాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే ఫస్ట్ అంటే మోర్ దాన్ ప్రైసింగ్ ఆర్ మోర్ దాన్ లొకేషన్, ఫస్ట్ వాళ్ళు చూసేది లీగల్ ఇష్యూ. లీగల్ గా ప్రాపర్టీ క్లియర్ ఉందా లేదా, అది వీ కెన్ గివ్ ద అష్యూరెన్స్. ఆ ఇష్యూ ఏం లేదు. అండ్ లొకేషన్ వైజ్, లొకేషన్ ఇస్ ద కీ బేసిక్. కరెక్ట్. సో లొకేషన్ వైజ్ ద బెస్ట్ లొకేషన్ we are
అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం మన చుట్టూ ఆల్మోస్ట్ 60 feet and 100 feet అప్రోచ్ రోడ్స్. ఓకే. పాండమిక్ తర్వాత ఏదైతే జనాలు కోరుకున్నారో లైక్ ఏంటంటే దే నీడ్ ఎ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. రైట్. ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ దొరుకుతుంది. So, but with all these you have said, so deep down, what is the kind of customers that you are looking to enter the market? I mean, for example, is it NRIs? Is it the IT? Or is it the first time home buyer? What do you think is going to take, a project in Sharma? I can say a mix of all those, those sectors. They are, investing in Shadnagar market. Not only Shadnagar, in Hyderabad real estate. ఇప్పుడున్న మార్కెట్లో బేసిక్గా ఎన్ఆర్ఐస్ కావాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావాలి, ఎండ్ యూజర్స్ కావాలి. ఎన్ఆర్ఐస్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడున్న లైక్ మన కరెన్సీ రేట్ యాక్చువల్ ఇండియన్ రూపీ కంపేర్ చేసుకుంటే లైక్ ఎన్ఆర్ఐస్ కి దే ఆర్ అర్నింగ్ గుడ్ అమౌంట్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ వాళ్ళకి చాలా ఎక్కువైపోయింది. సో ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు సంపాదించిన దాంతో ఇక్కడ ల్యాండ్ కూడా చాలా చీప్ అయిపోయింది ఎన్ఆర్ఐస్. అంటే బేసిక్ ఏమవుతుందంటే వాళ్ళు చాలా మంది ఏమవుతారంటే అక్కడికి వెళ్ళిపోయిన మాక్సిమం అక్కడ సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోతుందంటే లేదు 5 years మనం ఉందాం, 5 years తర్వాత వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉన్నారు. సో ఈ గ్యాప్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే మనం ఇండియాలో మనం వెళ్ళే లోపు ఒక ప్రాపర్టీ కొనుక్కొని పెట్టుకుందాం, మన హోమ్ టౌన్ లో ఒక ప్రాపర్టీ మనం కొనుక్కొని పెట్టుకుందాం అనే ఆలోచనలో చాలా మంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న సినారియోస్ లో ఎవరు కూడా నో వన్ ఈస్ గోయింగ్ టు స్టే బ్యాక్ ఇన్ అదర్ కంట్రీస్. 5 years తర్వాత ఎప్పుడైనా వచ్చి సెటిల్ అయిపోయారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు దే షుడ్ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ దర్ హోమ్ టౌన్. సో అట్లా ఎన్ఆర్ఐ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళు కూడా అప్రోచ్ చూస్తున్నారు బేసిక్. అంటే ఎక్కడో మనకి చీప్ లో ల్యాండ్ వస్తుంది కదా వెళ్ళి కొనేసుకుందాము అన్న ఆలోచన లేదు బేసిక్. ఇంతకుముందు ఆలోచన లేదు. అంటే ఎంత చీప్ లో ఉన్నాం, ఎంత హైలో అమ్మాం అన్న కాన్సెప్ట్ అప్పుడు నడిచేది. ఇప్పుడు అట్లా లేదు బేసిక్. ఇన్వెస్టర్స్ కూడా అన్ని చూస్తున్నారు. అంటే ఇన్వెస్టర్స్ చూసేది కూడా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇది ఎట్లా గ్రో అవుతుందని చూస్తున్నాను. ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ ఉండేది కాదు. బల్క్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ లాంగ్ రన్ లో 5 years 10 years వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు అట్లా చూడట్లేదు ఇన్వెస్టర్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇల్లులు కట్టుకునే అవకాశం ఉందా, ఇక్కడ జనాలు ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేసే స్కోప్ ఉందా అన్నది చూస్తున్నారు బేసిక్. సో ఆ మూమెంట్ లో ఏమవుతుందంటే ఎండ్ యూజర్స్ చాలా ఇంపార్టెంట్. ఎండ్ యూజర్స్ వచ్చి అక్కడ మనకి ఇల్లులు కడితే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇమీడియట్ గా అమ్ముకోవచ్చు, తర్వాత వాళ్ళు ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ ఏంటంటే ఎండ్ యూజర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఊరికి ల్యాండ్ కొనేసి వదిలేసి వెళ్ళిపోవడం దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను లేఅవుట్ వేసాను. నేను నా లేఅవుట్ లో నేను మెయింటెనెన్స్ నేను చేస్తాను. 2 years చేస్తాను. 2 years తర్వాత ఎవరు చేయాలి మెయింటెనెన్స్? బయట ప్రాజెక్టులు అన్నీ అలాగే ఉంటాయి. లేఅవుట్ వేస్తారు, డెవలప్మెంట్ అయిపోద్ది, అప్పచెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరు కూడా కొనుక్కున్న వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ ఉండరు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటారు. అక్కడ అంటే ఉండరు, అంటే అక్కడ ఉండే అవకాశం లేదు బేసిక్. అంటే వాళ్ళు వచ్చి కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకునే స్కోప్ లేదు అక్కడ. సో మన దగ్గర అట్లా లేదు. మన ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ అట్లా లేదు. అంటే ఎవరన్నా వస్తే ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టేసుకోవచ్చు. ఆ స్కోప్ నేను ఇస్తాను బేసిక్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకోవాలని బేసిక్ గా చూస్తూ ఉంటారు. అంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే నేను ముందుకు వస్తా అని చాలా మంది వెయిట్ చేస్తారు. సో ఐఎమ్ ద వన్ హూ ఇస్ టేకింగ్ ద ఫస్ట్ ఇనిషియేటివ్. నేను కడతాను. వన్స్ ఐ గెట్ ద ఫైనల్ అప్రూవల్స్ నేనే ఇల్లు కడతాను. 100%. యాక్చువల్ నా ప్లానింగ్ కూడా వన్స్ వీ గెట్ ద ఫైనల్ అప్రూవల్స్ 10 to 15 houses నేను కడతాను. సో నేను స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండివిజువల్స్ విల్ స్టార్ట్ constructing themselves. It also it also brings that trust and the credibility factor in. So when they see you as a developer doing this kind of a project, I mean 15 houses, that it increases the trust factor.
బేసిక్గా ఏమవుతుందంటే స్టార్టింగ్ లో మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్, లార్జ్ ట్రాన్సాక్షన్స్, డీల్స్ క్లోజ్ చేయాలి, వీటి మీద ఉండేది. సేల్స్ టార్గెట్స్ వీటి మీద ఉండేది బేసిక్గా. తర్వాత ఏమైందంటే చూసాం, డబ్బులు చూసాం, అంతా అయిపోయింది. తర్వాత ఏమైందంటే మనం అమ్ముతున్నాం, ఓకే, కస్టమర్ సాటిస్ఫైడ్ ఉన్నాడా లేదా. రైట్. అంటే మేము చూసాం బేసిక్గా. అంటే చాలా మంది మన కస్టమర్స్, బయట కస్టమర్స్ అనేది పక్కన పెడితే చాలా మందిని చూసాం. వాళ్ళు కొన్న ప్రాజెక్ట్ లో వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియదు. ఒక 2 years 3 years వెళ్ళి చూసుకుంటే అది ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి. దాన్ని ఏం చేసుకోవాలో కూడా తెలియదు. అంటే దాన్ని వేరే రీసేల్ చేయాలంటే కొనేవాడు ఏం చూసుకుంటాడు? ఇప్పుడు నేను ప్లాట్ కొనుక్కున్నా, 3 years తర్వాత రీసేల్ చేయాలి, మీ దగ్గరకు అప్రోచ్ చేస్తాను, మీరు ఏం చూసుకుంటారు? ఊరినే ఏదో ల్యాండ్ చూసుకుంటారు కదా. సో 3 years అయింది ప్రాజెక్ట్ అయిపోయి, ఈ 3 years లో ఇక్కడ ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. దీంట్లో అసలు ఏం ఆపరేషన్స్ లేవు. వీళ్ళు వేసిన రోడ్లు, ఈ డెవలప్మెంట్ అంతా కూడా పోయింది. సో నేను ఇప్పుడు కొనుక్కొని ఏం చేయాలన్న థాట్ మీకు వస్తుంది ఆటోమేటిక్. సో యూ విల్ నెవర్ ప్రిఫర్ టు బై దట్ రీసేల్ ప్లాట్. కరెక్ట్. సో ఆ స్కోప్ ఇక్కడ ఉండదు మన దగ్గర. ఆ స్కోప్ ఇక్కడ ఉండొద్దని మేము ఇల్లు కడతాం స్టార్ట్ చేస్తాం. అంటే ఇల్లు కడతామంటే నేను కూడా ఎక్కడో ఏదో డ్రై ఏరియాలో ఇల్లు కట్టట్లేదు. ఆల్రెడీ మన లేఅవుట్ చుట్టూ ఇల్లు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంటే అన్ని ఉన్నాయి. షాప్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ మంచి మంచి తోటలు ఉన్నాయి. అంటే గ్రీనరీ వైజ్ కానీ, మీకు ఫ్రెష్ ఎయిర్ కానీ, వెంటిలేషన్ కానీ మంచి ఏరియాస్. సో నేను అంటే ఎవరో ఇండివిజువల్ స్టార్ట్ చేయడానికి ముందు అంటే వాళ్ళు బేసిక్గా దే నాట్ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఎవరో ఒకరు కడితే నేను కడదామని ట్రై చేస్తారు బేసిక్గా. సో అది ఎవరు కస్టమర్స్ నుంచి ఎవరు రాదు ముందు కట్టడానికి ఇమీడియట్ గా. యాజ్ అ డెవలపర్ నేనే కడదామని. కరెక్ట్. సో నేను కట్టడం స్టార్ట్ చేస్తే నేను ఫినిష్ చేసిన అవసరం లేదు. నేను కట్టడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా తెలుసు. కరెక్ట్. వెన్ యూ స్టార్ట్ చేస్తే దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అన్ని ఒకటేసారి గృహప్రవేశం అయిపోతుంది. అట్లా చూస్తాం బేసిక్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టర్ కి బెనిఫిట్ అవుతుంది. రైట్. సో ఇన్వెస్టర్ బేసిక్ ఏమవుతుంది, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్ అయి ఉంటే డెఫినెట్ గా మీరు వచ్చిన అక్కడ ఉన్న గ్రోత్ చూసి యూ విల్ స్టార్ట్ రీసేల్ దట్ ప్లాట్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ప్లాట్స్ మీరు రీసేల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కొనుక్కున్నాక వచ్చిన ఇవన్నీ చూసి 100% కొనుక్కుంటాడు కదా. సో కంప్లీట్ ఈ సైకిలే, అంటే నథింగ్, ఇంకా వేరేదేం లేదు. ఇంక బేసిక్ ఇదే సైకిల్. మనం వెంచర్ వేసామా అంటే మనం నేను ఇందాక చెప్పాను మీకు, బేసిక్ గా ఒకటే ప్రాజెక్ట్ చేద్దాం, ప్యారలల్ గా మల్టిపుల్ ప్రాజెక్ట్ వద్దు. కరెక్ట్. చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయక, దీని మీద కాన్సన్ట్రేట్ చేయక అది ఉపయోగం లేదు. ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ బికాస్ వెన్ యూ ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ వన్ ప్రాజెక్ట్ ఇట్ మేక్స్ కంప్లీట్ మన టైమ్, మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక ప్రాజెక్ట్ మీద పెడదాం. బెస్ట్ ప్రాజెక్ట్ చేద్దాం. అంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక ప్రాజెక్ట్, సేమ్ ప్రాజెక్ట్ ఇంకోటి తీసుకుంటే ఇక్కడ వచ్చిన కస్టమర్ అక్కడికి వస్తాడు. బేసిక్ ఆ ట్రస్ట్ ఒకటి నేను బిల్డ్ చేసుకోగలను. డెఫినెట్ గా నేను పొద్దున ఇంకొక వెంచర్ వేస్తే 100% నేను మళ్ళీ ఇంకొక వెంచర్ వేస్తే ఇలాంటి వెంచర్ చేస్తాను. మళ్ళీ నేను అంటే ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి దూరంగా సరే తక్కువలో ల్యాండ్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయి అక్కడ వేసినప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు. తక్కువలో ల్యాండ్ వస్తుంది కానీ కొన్నా ఆ డబ్బులుగా స్ట్రక్ అయిపోతే తప్ప ఐ కాంట్ మేక్ మనీ, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇలాంటి ప్రాజెక్టే చేస్తాను. టౌన్ కి దగ్గరలో ఉంది, అప్రోచ్ ఈజీగా ఉన్న ప్రాజెక్టే చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ నాకు చేయడానికి 2 years టైం పడుతుంది. సో 2 years లో మళ్ళీ కస్టమర్ రెడీ అవుతాడుగా కొనుక్కోవడానికి. నేనే అప్రోచ్ అవుతానేమో కస్టమర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ నేనే అప్రోచ్ అవుతాను. అంటే నా మీద ఉన్న ట్రస్ట్ తో ముందుకు వస్తాడు బేసిక్. సో అందుకని మేము తీసుకున్న జాగ్రత్త కూడా అలాగే ఉంటాయి బేసిక్. ఏదో మనం ప్లాట్ అమ్మేసామా, డబ్బులు వచ్చేసినా, రిజిస్ట్రేషన్ చేసినామా, చేతులు దులుపుకున్నామా అన్నట్టు లేదు మన దగ్గర ప్రాసెస్. వాళ్ళు మన దగ్గరికి సైట్ చూడడానికి వచ్చినప్పటి నుంచి డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేసే వరకు కూడా మన టీం వాళ్ళతో ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఎప్పుడు విజిట్ చేసినా వాళ్ళకి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఆఫీస్కి వచ్చినా, మన సైట్కి వెళ్ళినా వాళ్ళకి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మన సైట్లో మన టీం ఉంటారు, ఎప్పుడన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళినా దే విల్ హ్యావ్ ఆల్ ద యాక్సెస్. ఓకే, వాళ్ళకంటే ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు మేము యాజ్ ఎ టీమ్. సో బీయింగ్ ఫర్ అ టీమ్ బేసిక్ గా దాని మీద చాలా డెడికేటెడ్గా ఉన్నాం. ఓకే, సో ఖచ్చితంగా ఏదో మనం ప్లాట్ అమ్మేసామా, డబ్బులు తీసుకున్నాం అన్న కాన్సెప్ట్ లేదు. అదంతా ఇంత ముందు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కస్టమర్స్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. బేసిక్ యాజ్ ఒక డెవలపర్ కంటే కూడా కస్టమర్స్ ఎక్కువ తెలుసు. అంటే కస్టమర్స్ 10 ప్రాజెక్ట్ చూసుకుంటాడు. సో
ఆ 10 ప్రాజెక్టుల్లో నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని వస్తారు కస్టమర్. అవన్నీ ఆన్సర్ చేయగల కెపాసిటీ నాకుంది. సో నేను కస్టమర్ని సాటిస్ఫై చేయగలను. ఆటోమేటిక్గా కస్టమర్ కొనే స్కోప్ నేను ఇస్తాను. అంటే కస్టమర్ ఒకసారి వచ్చి నా దగ్గర కూర్చొని డిస్కషన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మధ్య అంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ లాగా ఉండకూడదు. కరెక్ట్. సో ఇట్ ఇస్ లైక్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ యూ విల్ బి దేర్ త్రూ. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కస్టమర్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది మన దగ్గర. నేను బేసిక్ అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వేసిన ప్రతిసారి ఒక కొత్త కస్టమర్ ఎతకలేను. ఎక్కడి నుంచి వస్తారు కస్టమర్స్ రాలేరు కదా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ 20-30% కస్టమర్స్ వాళ్ళనే మళ్ళీ మనం వీ కెన్ మేక్ దెమ్ టు ఇన్వెస్ట్ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అది వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ట్రస్ట్ నేను ఇవ్వాలి. ఆ ట్రస్ట్ మన దగ్గర ఉంది. Pan Garu, I have some rapid fire questions for you. We can make it very quick and one line answers. Shadnagar ఎందుకు? షాద్నగర్ ఎందుకు అంటే ఫ్యామిలీ టోల్ యూ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 5,000 acres లో 1,500-1,600 లో ఇప్పుడు ఉంది. అండ్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ఆల్మోస్ట్ ఇంకా 3,500 acres ఉంది. శంషాబాద్ దాటితే మొత్తం అంతా బెంగళూరు హైవేలో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అంటే నుంచి. సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా అక్కడ కమర్షియల్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా కొంచెం ముందుకు వస్తే మొత్తం అంతా ఇండస్ట్రియల్ ఏరియా, లైక్ నందిగామ, పుత్తూరు అంతా ఇండస్ట్రియల్ ఏరియా. సో అక్కడ కూడా మనకి రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ గా వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఓన్లీ షాప్. మీ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ లెసన్ యాజ్ అ రియల్టర్? ట్రస్ట్. నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, లైక్ వెన్ వీ స్టార్టెడ్ అవర్ కెరీర్ ఇన్ రియల్ ఎస్టేట్, మా ఫోకస్ అంతా డబ్బులు సంపాదించడం, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేయాలి, క్లోజింగ్స్ ఏంటి, టీమ్ ఎట్లా డెవలప్ చేయాలి, దీని మీద ఉంటుంది. కస్టమర్ మన ప్రాపర్టీలో మనల్ని నమ్మి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ డెసిషన్. అంటే వాళ్ళు మన దగ్గర అంత వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం అంత ట్రస్ట్ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు బిజినెస్. ఏదో మన కమర్షియల్ గా ఓన్లీ టు మేక్ మనీ అన్నట్టుగా చేస్తాం బిజినెస్. ఓకే, సో ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ మనీ. ఇప్పుడు ఏంటంటే మనీతో పాటు ఏంటంటే ఇంటిగ్రిటీ, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. వాళ్ళు మనం నమ్మారు అంటే లైక్ ఫర్దర్ గా నేను ముందుకెళ్తే నా వెనక వాళ్ళు రావాలి. ఆ ట్రస్ట్ నేను బిల్డ్ చేసుకోవాలి బిజినెస్. ట్రస్ట్. వన్ లైన్ లో చెప్పండి, వై షుడ్ సమ్వన్ ఇన్వెస్ట్ ఇన్ ఇంద్రప్రస్థ రైట్ నౌ? ఇంద్రప్రస్థ లీగల్లీ క్లియర్, వెరీ నియర్ టు టౌన్, లివబుల్ ఏరియా, good developments, appreciation wise, you'll get a good appreciation within no time.